గైస్ అందరికైతే గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే నేను ఇప్పుడు చూసిన మేమైతే ఎటు పోతున్నామో మీకు తెలియదు కదా. ఇంకా మమ్మీ మనం రేపు ఎటు పోతున్నాం గైస్? మేము మేడారం పోతున్నాం కాబట్టి వీడియోని అయితే తీస్తా రేపు. ఇప్పుడైతే చాలా కూల్ వాటర్ ఇట్లా ఇలా ఇప్పుడు నేను ఇట్లా చల్లుకోను, ఇట్లా కడుక్కోను, ముఖం పెడతా. ఎందుకంటే నేను ఇది మన స్టైల్. అయితే చూడండి, నేనైతే పౌడర్లో అయితే వేసి పెడతా. నా ఫేస్ ఇప్పుడైతే నేను హెయిర్ బ్యాండ్ తీసి అయితే పెట్టుకుంటా. మొత్తం హెయిర్ అంతా జుట్టు పడుతుంది మళ్ళీ, అందుకే ఇప్పుడైతే నేను తీసి అయితే పెట్టుకుంటున్నా. సో కూల్. ఇప్పుడే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చినాయి వాటర్. మీకు తెలుసు కదా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చిన వాటర్ ఎట్లుంటాయో అని. తింటే నేను దోమతలేనా కోసం అంటే ఎత్తలేనా? మీరు బాత్రూమ్ పోతే లాట్రిన్లో కడుగుతలేనా? ఏమాటో ఏమో చల్లటి నీళ్ళన్నీ వేస్ట్ చేస్తాను. కాలుతాయి. అంటే అట్లా చూడకుండా ఉంది. ఓకేనా? నేను పెడతా. సో కూల్. కూల్ అయిపోతుంది ఫేస్ అయితే. అక్కడ టవల్ ఉంది, ఇప్పుడైతే నేను తీసుకుంటా. ఇప్పుడైతే నేను టవల్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. టవల్ అయితే తీసుకున్నా. ఇది ఎక్కువ వాటర్ అయితే మనకి ఇట్లా క్యాచ్ అవుతుంది కదా ఫేస్కి, అందుకే నాకైతే ఒక టేబుల్ ఉంటుంది, ఒక చైర్ ఉంటుంది. ఎందుకే ఏమాట ఆటనే చూసుకోవడం బెటర్. ఇప్పుడు నేను పెడతా. ఇప్పుడు చూడండి, నేను పెడతాను. ఇప్పుడు ఇట్లా వాటర్ పోతాయి కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా వాటర్ పోతాయి ఒకవేళ, అప్పుడు మా అమ్మ వచ్చి మనల్ని తిడుతుంది. కాబట్టి నాకు ఒక ఐడియా, ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. గిన్నెనైతే ఇంత ఉంటుంది. ఇప్పుడు చూడండి, కరెక్ట్ సెట్ అయిపోయింది ఇంత. ఇప్పుడు నేనైతే ఇక్కడ పక్కన తీసుకొని ఇట్లా తుడుచుకుంటా. ఇప్పుడు ఈ వాటర్ దీనిపైన పెట్టుకోవాలి. పోయినా పర్లే, ఇది మాత్రం. ఇప్పుడు మళ్ళీ నేను వాటర్
మా మమ్మీ ఊడ్చుకో ఆడికెళ్ళి వస్తాయి కదా అయినా ఊడ్చుకుంటా కూడా ఇంట్లో చూస్తా అంటే హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇల్లు ఉడతాను మా మమ్మీ అందుకే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇంటి నిండా చెత్త పోస్తారు ఫ్రెండ్స్. అది మా డ్యూటీ ఫ్రెండ్స్. నేను కూడా నా డ్యూటీ చేయాలి ఫ్రెండ్స్. వీళ్ళని ఒకసారి బాగా కొట్టాలి. ఆల్రెడీ ఒక రోజు పట్టింది ఫ్రెండ్స్. మళ్ళీ కొట్టాలి ఫ్రెండ్స్. మమ్మీ మనం రేపు వెళ్ళిపోతాం. ఓకే మనం అనస్తలేదా? మర్చిపోతాను. మర్చిపోయాను. మనం మేడారం పోయినప్పుడు ఇది వాచ్ పెట్టుకుంటాం. ఇది నా వాచ్. ఇప్పుడు మీకు ఒక జోక్ పెడతా. వాచ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. కాల్చడేమో ప్రెస్. చూడండి లైట్స్ వస్తున్నాయి. నేను ఆడ కూడా ఊరుకుంటా. మేడారంలో కూడా వాటర్ ఉంటాయి కదా ఇట్లా చెరువు. దానిలో పోయి నేనైతే స్నానం చేస్తా. అంటే జుట్టు ఇప్పుకుంటాను నేను. ఏం జుట్టుతో చేయ. మా అమ్మడికి టవల్ తీసుకోవాలమ్మా. అడిగి మేము టవల్ తీసుకెళ్తాం. టవల్ తీసుకెళ్ళి చేతులు బాగా చల్లగా ఉన్నాయి కానీ ముఖం మాత్రమే అట్లా అనిపిస్తలేదు నాకు. వాటర్లో ఇట్లా హ్యాండ్స్ పెడితే మస్తు చల్లగా ఉన్నాయి కానీ ఒక దిక్కు నేను ముఖం పెడతాను. ఇప్పుడు మళ్ళీ పెడతా కేచ్ చేస్తా. నేను అట్లా చూడొద్దు ఓకేనా. నేనైతే ఇప్పుడు పెడతా. నేనైతే షిల్లంటే నా నవ్వొస్తుంది. ఇప్పుడైతే నేను మళ్ళీ తీసేట్టుకోవాలి హెయిర్ బ్యాండ్. ఇప్పుడే పెట్టుకున్న వర్ష మళ్ళీ పెట్టుకుంటున్నా అంటే మంచి. నేనేం మన ఇట్లా పెట్టుకుంటుంది అట్లా పెట్టుకుంటాను అనుకోకండి. జస్ట్ ఇది అనేది అన్నీ ముంగటికి వస్తాయి కదా అందుకే అని. వీడియోలో చూస్తే నా ముఖం కడిగినట్టుగా అనిపిస్తలేదు మీకు. నేను మాత్రం మైస్లో వాటర్ పెట్టాలి అట్లా అనిపించదు. ఇట్లా రుద్దుకుందామా ఇంకా వద్దా? మనం మోకం పెడదాం రుద్దుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా పట్టుకుంటాం. అంటే నేను పట్టుకుంటా. నాకు అనుకుంటే నేను పట్టుకుంటా. ఇప్పుడు పట్టుకున్నా. సో guys, so cool guys. వాటర్ ఈజ్ చాలా కూల్గా ఉన్నాయి. వాటర్ కూల్గా ఉన్నాయి వాటర్. ఇది మెయిన్ నాకు ఎప్పుడు అంతే. నేను ప్రతిరోజు కాకుండా ఒక 2 మంత్లో ఒక్కసారి అనేది నేను ఫేస్ పెడతాను. 1 మంత్లో. ఇప్పుడైతే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను.
చూడండి, ఇది అండ్ ట్రై. ఇప్పుడు నార్మల్గా అయితే నాకు ఎట్లా ఉండదు. ఇప్పుడు హాట్ కాకుండా కూల్ వెదర్లో కూల్ వాటర్లో ఇలా హ్యాండ్ పెడితే గజ్జ వణుకుపోతుంది. కానీ నాకు అట్లా వణుకో. మమ్మీ అక్క పెడుతుందంట చల్లగా. ఎందుకు చెప్తున్నావు చల్ల చేతులు వచ్చి నీ ఈపులో పెడదాం అనుకుంటున్నాను. చూసిలా ఇప్పుడు మనం ఒకసారి హ్యాండ్స్ ఎంతసేపు పెడతామో చూద్దాం. టెస్టింగ్ చేయాలి. ఇప్పుడు పట్టుకొని చేతులు అయితే హాట్, వెరీ హాట్. చీమలు ఇట్లా ఇట్లా అట్లా చేస్తాయి కదా, అంటే ఇట్లా వాటర్ పెట్టి ఇట్లా మంట చేస్తాయి కదా, తర్వాత అట్లా అనిపిస్తుంది నాకు. చేతులు చూసిరా దాంట్లో. ఇప్పుడైతే మనకి నార్మల్గా ఇక్కడ అయితే రెడ్ ఉన్నాయి, మొత్తం వైట్ అయిపోయింది ఇక నాకు. మీరు ఒకటి గమనించిరా, ఎప్పుడన్నా మనం హ్యాండ్స్ కడుక్కునేటప్పుడు బాగా చేతుల్లో వాటర్ చేతులు వాటర్లో పెడతాం కదా, అప్పుడు మనకి ఇట్లా ట్రేస్లా ఇట్లా వస్తుంది కదా. ఓ గైస్, మీద పడుతున్నాయి అని నేనైతే పెట్టుకున్నా ఎప్పుడు అని. ఇట్లా చూడండి ఎన్ని వాటర్, ఇక చూడండి ఇప్పుడు ఎన్ని వాటర్ పోయింది. డౌన్ కూడా మొత్తం వాటర్ కింద. ఇక్కడైతే వాటర్ పడేది. ఇటు సైడ్ అయితే అస్సలు పడలేదు, కానీ ఇటు సైడ్ మాత్రం చాలా పడే వాటర్ అయితే. ఇప్పుడు నేను ముఖం పెట్టుకుందామని తీస్తే చేతులు పెడుతున్నా. ఇప్పుడు చూద్దాం, పెడదాం. ఒకటి నేను ఎంతసేపు వాటర్లో ఫేస్ పెడతానో చూడండి ఒకసారి. ఇంకా చూడండి మొత్తం ఫేస్కి ఇంత అనమా, ఫేస్కి ఎంత ఉంది మీకు చూపెడతానండి ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు మీకైతే చూపెడతా. ఇంత ఉంటుంది మన వాటర్లో. ఇక్కడనైతే చూసిరా ఎట్లయిపోయిందో మొత్తం. మన ఇట్లా అయితే వాటర్లో మనకి ఇట్లా మనం వాటర్ చూడండి ఇలా వైట్గా వస్తుంది. ఇలా అనేది మీరు టెస్ట్ చేయొచ్చు. నేనైతే టెస్ట్ చేసేసిన వాటర్లో అయితే టెస్ట్ చేసేసిన. సో మెనీ టెస్ట్ యాప్ డూ. అంటే ఇప్పుడు ఇట్లా ఇది ఉంది కదా, ఇది పక్కకు పెడతా. ఇప్పుడు నేను నార్మల్గా కనిపించేసిన, మీకు టవల్ కనబడుతుంది కదా, ఇప్పుడు ఇది పెడితే మనకు కనబడదు. ఇప్పుడు పెడతా.
అయితే కూల్ సో కూల్ అయితేనే నాకైతే మొత్తం ఫేస్ ఇంకా కొంచెం కూల్ కావాలి. అయితేనే మొత్తం డస్ట్ అంతా ఫేస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే నేనైతే నార్మల్ ఎలా ఉన్నానో చూడండి. నార్మల్ అనేది నేను ఎట్లా ఉండేదో మీకు ఒక ఫోటో పంపిస్తా. మీరు ఆ ఫోటోని అనేది క్యాప్చర్ చేయండి. ఆ ఒక్క ఫోటో అనేది నేను ఎలా ఉన్నానంటే ఒక ఫోటోలు అనేది నేను నార్మల్గానే ఉన్నా, కానీ తర్వాత తెలిసింది నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో పంపించాను. దాంట్లో ఫస్ట్ నేను ఎలా ఉన్నానో చూడాలి. డస్ట్ అంతా ఫేస్ పైన ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక ఫోటో పంపిస్తాను. పంపించినప్పుడు దీంట్లో హ్యాండ్ వాష్ మొత్తం ఉంటుంది చూడండి. నార్మల్ లాగే ఒక ఫోటో అనేది వాటర్లో నేను ఒకటి నా సింగిల్ ఫోటోనే దీనిలో అయితే ఒక సింగిల్ ఫోటోనే ఉంది. నేను అంతకుముందు ఫోటో దిగలేదు కాబట్టి మా మమ్మీతో ఒక ఫోటో దిగిన. దాంట్లో నేను హ్యాండ్ వాష్ చేసుకోలేదు. మీరు చూడండి, దాంట్లోనైతే నా ఫేస్ వేరే తిరిగి ఉంటుంది, దీంట్లో వేరే తిరిగి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఏం చేస్తానో చూడండి. ఓకే 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 ఇప్పుడైతే నేను కొంచెం దీన్ని అయితే బ్యాక్ సైడ్ పెడుతున్నా మీకోసం. మీకు కూడా నేను కనబడాలి యాక్చువల్లీ, కాబట్టి మీకోసం అని నేను కొంచెం బ్యాక్ సైడ్ పెట్టాను. ఇంకొంచెం జరిపితే వాటర్ అన్నీ త్రో అయిపోతాయి. అందుకే కొంచెం ఇటు పెట్టేసి మీకోసం నా ఫేస్ కనబడాలి కదా మీకు, అందుకని దీంట్లో అయితే నేను ఫేస్ పెడతా. ఇవి నార్మల్ కూల్ వాటర్ కాదు, సో కూల్ వాటర్. ఈ వాటర్ అంటే నేను చెప్తాను. యాక్చువల్లీ ఇవి వాటర్ అనేవి నేను ఏం చేశాను అంటే ఫ్రిడ్జ్లో ఉంటే దాంట్లో ఒక పర్పుల్ బాటిల్ ఉండేది. ఆ పర్పుల్ బాటిల్లో వాటర్ ఉంటాయి కదా చాలా కూల్గా, ఆ వాటర్ తెచ్చి దీంట్లో పోసాను నేను. పోస్తే ఇంత కూల్ అయిపోయినాయి, మొత్తం కూల్ మొత్తం కూల్ అయిపోయినాయి. హ్యాండ్స్ అయితే నాకు హ్యాండ్స్ ఒకటే కాదు, ఫేస్ కూడా అయిపోయింది. నా ఫేస్ని టచ్ చేసిన మీకు అనేది కూల్గా ఉంటుంది. చేతులు ముట్టుకున్న కూల్ అయిపోతాయి వాళ్ళవి కూడా, అంత కూల్ అయిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ ఫేస్ పెడతా. కళ్ళకైతే మొత్తం పట్టేసరికి ఇట్లా లోపలికి పోతున్నాయి. అందుకని
సో కూల్. ఇప్పుడైతే నేను చాలా కూల్ అయిపోయినా. ఇంకొక 2 minutes అనేది నేను మీకు ఇలానే వీడియో తీస్తాను. నా ఫేస్ అనేది మీకు ఫోటో పెట్టి పంపిస్తాను చూడండి. ఒకటి మా మమ్మీ ఫోటో దాన్ని ఉంటుంది, దాంట్లో మీకు ఒక ఫోటో పంపిస్తాను చూడండి. దాంట్లో ఇప్పుడు ఒక వీడియో పంపిస్తా. ఎలాగంటే నార్మల్గానైతే నేను ఒక వీడియో పంపిస్తా. ఇదొక్కటే వీడియో పంపిస్తా, దాన్ని ఇంకా వీడియోలో చేయడం నాకు తెలియదు కాబట్టి మీకు ఉత్తి ఫోటో పంపిస్తాను. కానీ ఇప్పుడు ఇది మాత్రం ఇది కూడా ఫోటో పంపిస్తాను మీకు. మీరు చూసి నాకు చెప్పండి. నాకు లైక్సే మాత్రం వస్తున్నాయి, షేర్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు, సబ్స్క్రైబ్స్ కూడా రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు ఛానల్ లైక్ చేసుకుంటారు. నేను ఇక్కడికే అన్ని వర్షాలు ఆపేస్తా, అన్నీ డిలీట్ చేసేస్తా. ఎవరైనా చూస్తున్నా ఓన్లీ మా ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరు చూడట్లేదు అంతే. ఓకే, ఇప్పుడు నేను వాటర్ పెడతా. సక్కు ఇప్పుడు నేనైతే ఫేస్ యాడ్ చేసేస్తాను. సో కూల్ వాటర్ వేసి చూడండి, ఇలా వాటర్ ఆడుతున్నాయి. ఇంకా డస్ట్ ఏంది, డస్ట్ అయితే నార్మల్గా లేదు ఫేస్కి. చూడండి వాటర్ నాది స్కిన్ అనేది చూడాలి, చాలా డస్ట్ కనిపిస్తుంది మీకు. మళ్ళీ లోపల పెట్టి కరెక్ట్ 10 పెట్టేస్తా. మీకు నేను నాకు 0 minute ఇవ్వాలి అంతే. సడిది అవుతుంది ఇది క్యాచ్ మనం అంటే ఉండాలి. ఇప్పుడైతే ఇది అవన్నీ నేను పట్టుకొని అయితే ఇప్పుడు వదిలేస్తాయి. మమ్మీ పన్నెండు అయితే నేను ఫేస్ పెడుతున్నా, తీస్తున్నా, కానీ చూడడం లేదు నా ఫేస్.
అంత కూల్ అయిపోయింది. సరే ఫ్యాన్ వేసుకుందాం. మమ్మీ ఫ్యాన్ నాకు అందదు. కూల్ అయిపోయింది కొంచెం కొంచెం కలిసిపోయి నాకు కామెడీ తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పకపోతే అనుకుంటాం. ఎటు పోతాను మమ్మీ? రేపు మనం ఎటు పోతాం? అవ్వ చెప్పు. నాకు తెలుసు గాయస్. అట్లా మమ్మీ వెళ్తుంది మధ్య కర్రీ ఎగ్ రైస్. మీరు ఎప్పుడైనా మా మమ్మీ పచ్చడి టేస్ట్ చేస్తే లైక్ చేయండి. అంత బాగుంటుంది. నేను నాతో కూర్చోమంటే కూర్చుంటాను. మా మమ్మీ ఎగ్ రైస్ పన్నీర్ కర్రీ కూడా నర్సరీ అది పన్నీర్ కూరలు వేసేది. అది వేసి అలా పన్నీర్ వచ్చారు. నిజంగా అసలు ఇది చూసి నేను పచ్చడి అనుకుంది. సేమ్ టు సేమ్ పచ్చడి లెక్కనే లేదా గైస్? ఉంటుంది గాయస్, కానీ పచ్చడి రాదు గాయస్. నచ్చదు నేను తిన. స్మెల్ అయితే ఎగ్గు వేస్తాను అనుకున్నట్టు వస్తాను. ఇగో ఇదేంటిదే? ఎగ్గు ఇది నీకే అక్క. ఇది ఉంటుంది అంటే అది మొత్తం నాకే గైస్. ఇదంతా తింటావా మొక్కదా? తింటా. జాలే ఎంగిలేదు తగ్గిలేదు నాకు గైస్. ఇప్పుడైతే నేను క్యాప్ నాకుతా. సూపర్. అట్లనే తినొచ్చు కదండి. మా మమ్మీ ఉల్లిగడ్డలు ఎక్కువ తింటుంది, పన్నీర్ తక్కువ తింటుంది. మా అన్నకు కూడా మా తెప్పించి ఉల్లిగడ్డలు తినాలి. మా విక్కడ వచ్చినప్పుడు ఒక వీడియో తీస్తా.
మా అమ్మమ్మ ఇంటికి అడగడం యాక్చువల్ తింటా గైస్. మా అమ్మమ్మకైతే నూనె పెట్టబుద్ది నూనె పెట్టకబుద్ది కాకుంటే మా అమ్మమ్మ ఏం చేస్తా అంటే నీళ్ళు తాగుకున్నప్పుడు తెస్తా ఉంటుంది. మా అమ్మ అట్లా కాదు, నేనే ఏమంటా మా అమ్మ దెబ్బ అన్నది కాబట్టి. బాయ్ గైస్, అలానే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మా అన్న వచ్చినప్పుడు మీకు వీడియో తీస్తా. మమ్మీ మనం రేపు పెట్టిపోతాం. చెప్పు. రేపు మేడారంకి పోతాం కాబట్టి ఒక వీడియో తీస్తాం. మమ్మీ దేంట్లో పోతాం? ఆటోలో ఎట్లా పడతారు కదా? పడతారు నాకు తెలుసు. ముంగట సీట్లు ఉంటాయి కదా డ్రైవర్ దగ్గర, ఆడ మా డాడీ, వెనకాల మేము ముగ్గురం అట్లా కూర్చుంటాం. కార్ అయితే నేనైతే మా మమ్మీ దగ్గర కూర్చుంటా, ఎందుకంటే ఫోన్ చూసుకుంటే కూర్చోండి. నా బోరు కొడితే చాలు పంట, లేకుంటే ఫోన్ చూస్తా. ఏదో గాయస్ ఆడికి పోయే వారికి నాకు నిద్ర వస్తుంది. మమ్మీ రేపు పొద్దున మనం ఏ టైంకి లేస్తాం? 5కి లేస్తాం మేము. రేపు పొద్దుగాల 5కి ఓన్లీ 5కి లేచి 5కి లేచి బ్రష్ చేస్తాం, 6కి స్నానం చేసి తింటాం, 7కి బయట వెళ్తాం. మమ్మీ 7కి పోతాం కదా మనం. ఇప్పుడైతే మళ్ళీ ఫేస్ నాకు అది అలవాటు. తింటా. బాయ్ గాయ్స్, ఆల్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇప్పుడు వీడియో తీస్తా, రేపాటికి పోయేటప్పుడు కూడా వీడియో తీస్తా. బాయ్ బాయ్, ఆల్.